హాయ్ అండి. ఇవి చూస్తున్నారా ఎట్లా ఉన్నాయో? చక్కగా క్యూట్‌గా ఉన్నాయి కదా! ఇవి మీకు చిన్నప్పుడు ఏమైనా జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయండి? నాకైతే చిన్నప్పుడు జ్ఞాపకాలు చాలా బాగా గుర్తొస్తున్నాయి. ఇవి చిన్న కోడిపిల్లలండి. ఇవి పడమట మార్కెట్‌కెళ్ళినప్పుడు నాకు కంటికి కనిపించినాయండి. అవి చాలా ముద్దుగున్నాయి. మా పిల్లలు కూడా అడుగుతున్నారు పెంచుకుందాం అమ్మా అంటే, నాకు ఎక్కడ కనిపించలేదు. అక్కడ దొరికినామంటే అక్కడికెళ్ళి బేరం ఆడుతున్నామండి. ఒక్కోటి ₹10 చెప్పారు. 6 తీసుకుందామని ఫిక్స్ అయ్యామాట. అయితే 650కి ఇవ్వండి అని అంటే, ఓకే అమ్మ ₹50 తీసుకోమని ఇచ్చారండి. ఇంకా కలర్స్ కోసం మరి అక్కడ డిస్కషన్ జరుగుతున్నాయన్నమాట. ఏం కలర్స్ తీసుకోవాలని మా మరదలో నేను ఒక తెగ అక్కడ మాట చూస్తున్నాము. సరేలేని 6 కలర్స్ అయితే తీసుకున్నామండి. అవి ఒక కవర్లో వేసిస్తున్నారన్నమాట. అవి ఎలా క్యారీ చేయాలో ఏంటో కార్లో అని అదో టెన్షన్ మాట మాకు. సరే అని చక్కగా కవర్లో వేసి ఇచ్చేసారు. ఇవి తీసుకొని ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నామండి. ఇంటికి రాగానే మొన్న చెర్రీస్ది కేక్ కట్ చేసింది డబ్బా ఉందండి. ప్రస్తుతానికి ఆ డబ్బాలో పెడదాంలే, కొంచెం గాలి వెలుతురు కూడా ఉన్నాయి అవి రావటానికి. సరేలేని అందులో పెట్టేద్దామని ఒక పేపర్ కూడా చక్కగా నీట్గా సర్దేసేసి పెట్టేస్తున్నామండి. వాటికి అన్నీ సిద్ధం చేస్తున్నా. దీనికి మళ్ళీ ఫుడ్ ఎట్లాగా ఏంటో అని అదొక టెన్షన్ పడతానే ఉన్నామండి ఓ పక్కన. ఇక ఒక్కొక్కటి తీసి మెల్లంగా అందులో వేసేస్తే అవి ఫ్రీగా ఉంటాయి కదా. పాపం చాలాసేపు నుంచి ఆ కవర్లో ఉన్నాయని తీసామండి. చక్కగా ఆడుకుంటున్నాయి, కానీ చిన్నగా ఉన్నాయండి. అప్పుడే కొంచెం ఫ్రీగా తిరగలేకపోతున్నాయి అన్నమాట. సర్లే అని అవి చక్కగా ఉన్నాయన్నమాట. సరేలే అని ఇంకేం చేయాలో తెలియక ముందు అర్జెంటుగా వంటగది దగ్గరికి వెళ్ళి మా మమ్మీని అడిగేస్తున్నా, ఏం పెట్టాలమ్మా ఏంటంటమ్మా, బియ్యం అరగవు, సో కొంచెం చిన్నగా రోట్లో దంచి అవి పెట్టమనని మా మమ్మీ చెప్పారన్నమాట. ఇంకా ఇంట్లో స్టోర్ బియ్యం ఉన్నాయి, కొంచెం తీసుకుని రోట్లో మెత్తగా సన్నగా బాగా రుబ్బనమాట. రుబ్బి వాటి కోసం వాటర్ కోసం అవన్నీ ఏర్పాట్లు చేస్తున్నాను. ఇక్కడేమో చక్కగా చూడండి కింద కూర్చొని చక్కగా చూస్తున్నాయి పైకి కిందకి. సరేలేని ఈ లోపు నా పని చూసుకున్నాను. సరేలేని సాయంత్రం పూట కొంచెం గాలి వెలుతురు కూడా ఉంటుంది కదా అని పైకి తీసుకొచ్చాను మేడపైకి. అవి చక్కగా ఒక షీట్ లాగా వేసేసామండి. ఏమన్నా ఇది చేసినా అని వేసేసి వాటి మీద చక్కగా తింటున్నాయి చూసారా, చక్కగా ఫుడ్ తింటున్నాయి. వాటర్ కూడా పెట్టామాట. అవి హ్యాపీగా ఉంటున్నాయండి. మా పిల్లలకైతే ఎంత సరదాగా ఉందో, ఇంట్లో ఏదో కొత్త చుట్టాలు వచ్చినట్టు ఫీల్ అయిపోతున్నారు. వాటి వెనకాల తిరుగుతున్నారు. పొద్దున్నే ఏం చేయాలి, సాయంత్రం ఏం చేయాలి, మమ్మీ అని మా ప్రాణం తీసుకొని తింటున్నారండి. కానీ అవి అయితే ఇంట్లో సౌండ్కి అవి చాలా బాగుందండి. ఇంట్లో సందడిగా ఉంది. మీకు కూడా ఇట్లాంటి ఏమైనా మెమరీస్ ఉంటే నాకు కామెంట్ ద్వారా చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా పిల్లలైతే ఈ క్యూటీస్కి ఏమేం పేర్లు పెడదామా అని కూడా అనుకుంటున్నారండి. ఏం పేర్లు పెడతారో ఏంటేంటో అనుకుంటున్నారండి. అవి మాత్రం చాలా సందడిగా ఉంది. చాలా బాగున్నాయండి. ఈ మార్కెట్ మాత్రం పడమటేపు ఉంటుందండి. అక్కడైతే చాలా అమ్ముతున్నారు, వందలు ఒక్కొక్క ఇదిగా పెట్టి అమ్ముతున్నారండి. అవి చక్కగా ఈవినింగ్ పూట మాత్రం సరదాగా జాగింగ్ లాగా ఉంది వాళ్ళ పని. మాకైతే బాగా పని ఎక్కువైందండి. వీటితో వాళ్ళని కాపలా కాసుకుంటమే సరిపోతుందన్నమాట. చూసారా ఎంత చక్కగా ఉన్నాయో, చక్కగా ఆడుకుంటున్నాయి. హాయ్ అండి. ఇవి చూస్తున్నారా ఎట్లా ఉన్నాయో?